ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవినాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదివిశ్వేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో కాశీ విశ్వనాథుడిగా ఈ కాశీ విశ్వేశ్వరుడిని మనం సారపాక శివాలయ మందిరానికి మనం పేరు పెట్టుకున్నాం. గత 10 సంవత్సరాలుగా భక్తుల చేతుల మీదుగా స్వయముగా అభిషేకాది కార్యక్రమాలని నిర్వహింపజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 18 రోజులు 4 సంవత్సరాలు ఎంతో వైభవంగా అన్నదానం నిర్వహించాం. ఖర్చులు పెరగడం దృష్ట్యా 4 సోమవారాలు అన్నదానం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ఎంతో వైభవంగా భక్తుల చేతుల మీదుగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించబడుతుంది, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా కళ్యాణంలో కూడా భక్తుల చేత స్వయముగా కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరి చేత తలంబ్రాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు మన సారపాక శివాలయం నందు భక్తులు ఎంతో శ్రద్ధతోటి భక్తి శ్రద్ధలతోటి స్వామివారి మీద విశ్వాసంతో చక్కగా అభిషేకాది కార్యక్రమాలు వారి చేతుల మీదుగా నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నారు. వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తూ మన సారపాక గ్రామంలో భక్తుల చేతుల మీదుగా స్వయంగా అభిషేకాది కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమైన విషయమని భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాలు ఉదయం గణపతి స్వామి పూజ కార్యక్రమంతో ప్రారంభం చేశాం. ఉదయం 4 గంటల నుండి కూడా భక్తులు ఎడతెరిపి లేకుండా భక్తుల చేతుల మీదుగా స్వయంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకొని చాలా ఆనందాన్ని పొందారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ప్రదోష వేళలో కూడా అభిషేకం ఉంటుంది. రాత్రి 8 గంటల నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. లింగోద్భవ కాలంలో కూడా 12 గంటలు అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తుల చేతుల మీదుగా స్వయముగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా కళ్యాణంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరి చేత లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా కళ్యాణంలో పాల్గొనేటువంటి భక్తులకు ప్రతి సంవత్సరం కూడా అందరికీ అమ్మవారి యొక్క ప్రసాదం పసుపు కుంకాలు గాజులు అన్ని తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తుల సహాయ సహకారాల చేత నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా మన స్థలదాతలు గడ్డం జ్యోతమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతో సహకరించి మరి ఆలయానికి 10.5 సెంట్ల భూమిని విరాళంగా సమర్పించారు. ఈ సంవత్సరం కూడా ప్రధాన ధర్మకర్తలుగా మన గడ్డం జ్యోతమ్మ గారు, గంగవరపు రామకృష్ణ గారు, ఎలగల కామేశ్వరరావు గారు, లింగం తిరుపతి రెడ్డి గారు ప్రధాన ధర్మకర్తలుగా ఉండి ఈ ఆలయానికి చేయవలసినటువంటి ప్రహరీ, సాలహారము, కళ్యాణ మండపములు ఇటువంటి కార్యక్రమాల బాధ్యతలు స్వీకరించారు. వారి నేతృత్వంలో అందరూ కూడా భక్తులు ఇదివరకు సహకరించిన విధంగానే ఇప్పుడు కూడా సహకరిస్తారని మా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని భేదము లేకుండా ప్రతి ఒక్కరు ఇది మన గుడి, మన దేవాలయం, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి సహాయ సహకారముల చేత ఈ శివాలయ మందిరం ఎంతో దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెందుతూ మన గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి ఆ కాశీ విశ్వనాథులకు, పార్వతీ పరమేశ్వరులకు, సీతారామాంజనేయ స్వామి అద్వైత సిద్ధాంతంగా ఆదిశంకరాచార్యులు వారి గురు పరంపర ఈ యొక్క మందిరాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. ఇది ఒక ఆలయమే కాదు, గురుపీఠం. అదేవిధంగా భక్తులు కూడా శ్రద్ధాభక్తులతోటి గురువుగా స్వామిగా మమ్మల్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి భక్త బృందములకు మరొకసారి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్కరిగా పరమేశ్వరుడు ఆయురారోగ్య అష్టేశ్వర కలగం ప్రార్థిస్తున్నాం. మేము ఆశీర్వాదం చేస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు.
అదేవిధంగా ఈరోజు మరి మేము పిలవకుండానే మా కార్యక్రమాలకి సంతోషించి TV24 వాళ్ళు వచ్చి మా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి ఈ TV24 భక్త బృందమునకు వారి ఛానల్కి అందరికీ కూడా పరమేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని వారిని మేము ఆశీర్వాదం చేస్తున్నాం. భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారు మరింత ఇదే విధంగా మా కార్యక్రమాలని ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుతున్నాం. TV24 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.